ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్శాస్త్రం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సిరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. సిరి మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మనలో చాలామంది అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా అప్పులు ఉంటూ ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి ఎంత కాలంగా ఆ వడ్డీలు కట్టుకోవడం అప్పులతోనే ఏర్పడుతూ ఉంటుంది. జ్యోతిష్శాస్త్రరీత్యా అసలు అప్పులు తీరిపోవాలి, మనకి పూర్తిగా అప్పు రుణం గనక లేనట్లయితే అమ్మయ్య అని చెప్పి బయటపడిపోయాను, ప్రాణానికి హాయిగా ఉందనుకుంటూ ఉంటాం. మరి జ్యోతిష్శాస్త్రరీత్యా ఏ పరిహార మార్గం ఖచ్చితంగా అప్పుల్ని తొలగిస్తుంది అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, చక్రంలో 6వ భావం అప్పులు, రుణ రోగ శత్రుభావం అంటాం. ఆ 6వ అధిపతి ఉన్నటువంటి స్థితిని బట్టి దానము ధర్మము పూజా కార్యక్రమాలు దేవతా సంబంధించి చేయాలి. అయితే ఇక్కడ ఏ జాతకానికైనా ఒక మంత్రం మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేమిటి? ఖచ్చితంగా ఈ మంత్రం కనుక భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మీకున్నటువంటి అప్పులు పోవడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ప్రయత్నం కూడా చేయాలి. నేను ఇంట్లో కూర్చొని రోజు ఇంట్లో పడుకొని ఏ పని పాటు చేయకుండా నాకు అప్పులు తీరిపోవాలంటే కాదు, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ మంత్రం కనుక జపించినట్లయితే ఖచ్చితంగా తీరిపోతాయి. అదేమిటి అంటే, మనకి లలితా సహస్రనామాలలో ఒక నామం ఉంది, ఓం అపర్ణాయై నమః అనేటువంటిది. ఆ నామం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అప్పుల బాధల నుంచి బయటపడతాడు. దీనికి శాస్త్రరీత్యా దీని మీద ఒక స్టోరీ కూడా ఉంది. అదేమిటి అంటే, చూడండి, శాస్త్రంలో ఒక మంచి బ్రాహ్మణుడు, అంటే అన్ని శాస్త్రాలు నేర్చుకున్నటువంటి, సకల శాస్త్రాలు అభ్యసించినటువంటి ఒక చక్కటి బ్రాహ్మణుడు, అతనికి అన్ని శాస్త్రాల మీద మంచి పట్టుంది, కానీ ధన సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేది అతనికి. అంటే అప్పులు కూడా ఉండేవి అతనికి, వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తాతల గారి నుంచి ఉండేది ఇబ్బంది అనేటువంటిది. ఒకరోజు ఏమైందంటే, ఆ ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇతనికి ఎన్నిసార్లు చెప్తున్నా సరే మనం తీర్చట్లేదు, ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో మనకి దాటేస్తూనే ఉన్నారు, ఇవాళ ఎలాగైనా సరే మనము అతన్ని పట్టుకొని ముక్కుపిండి అయినా సరే ఆ యొక్క ధనాన్ని మనం వసూలు చేసుకోవాలి, ఎలాగైనా సరే మనం ఇవాళ వదలలే వీల్లేదని చెప్పి బయలుదేరి వెళ్ళారు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళేసరికి రోజు అతను అమ్మవారికి పూజ చేసేవాడు, లలితా సహస్రనామాలు రోజు నిత్యం పూజ చేసేవాడు ఆయన. అయితే పూర్వజన్మ కర్మని బట్టి అవి ఇంకా సమయం తీరలేదు వాటికి. అయితే రోజు ప్రతి నామము భావన చేస్తూ చేసేవాడు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ భార్య ఏం చేసింది, కూర్చోండి లోపల పూజ చేసుకుంటున్నారు అని చెప్పి చెప్పింది. లోపలికి వెళ్ళి చెప్పింది అప్పుడే, ఏమంటే బయట అప్పుల వాళ్ళు వచ్చారని. రోజు ఒక్కొక్క నామము భావన చేస్తున్నటువంటి వ్యక్తి అప్పుడు సరిగ్గా అపర్ణ అనేటువంటి నామం వచ్చింది. రోజు ఏమైనా భావన చేసేవాడంటే, పర్ణములను విడిచిపెట్టినటువంటిది, శివుని కోసం పూజ చేసినటువంటిది, కుండలిని శక్తి స్వరూపం అని చేసేవాడు రోజు పూజ అపర్ణ అనే నామానికి. ఆ రోజు ఏమనుకున్నా అంటే, అపర్ణ అనేటువంటి నామానికి అప్పులు తీర్చేటువంటి తల్లివి కదా తల్లి నువ్వు, మరి నాకేంటమ్మా ఈ అప్పులు అని ఒక్క సెకండ్ బాధపడ్డాడు. బాధపడి మరలా అయ్యో చిచి ఇలాంటి వాడిని నిన్ను అడగడము తప్పు, నువ్వు ఈశ్వరుడు కోసం తపస్సు చేసిన తల్లివి అనుకుంటూ మళ్ళీ మొత్తం చేసుకున్నాడు. అతను మంచి ధార్మికుడు, చక్కగా పూజ కంప్లీట్ అయిపోయింది, తీర్థప్రసాదాలు తీసుకున్నాడు, బయటకు వచ్చి అయ్యా నేను ఈ నెల కూడా ఇప్పుడు కూడా కట్టలేను, ఇంకా నాకు కొంత సమయం కావాలని అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ ఏంటంటే, అదేంటండి ఇప్పుడే మీ అమ్మాయి లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చింది కదా, మీ అమ్మాయి అనుకుంటూ వచ్చి ఒక పెట్టి పట్టుకొని వచ్చింది, మా అందరి దగ్గర ఆ యొక్క పత్రాలు తీసుకొని మీకు మా నాన్నగారు అప్పున్నారు, ఎంతెంత అప్పు ఉన్నారని చెప్పి తీసుకోవడం జరిగింది. తీసుకొని మాకు ఎంతెంత ఇవ్వాలో మాకు ఇవ్వాల్సిన ధనం మొత్తం మాకు ఇచ్చేసి మేము ఇంకా పత్రాలు చింపేద్దాం అనుకునే సమయానికల్లా ఆ అమ్మాయి ఆగండి మా నాన్నగారు ముందుని చింపేసి వాటిని చింపేద్దరు కానీ లోపలికి వెళ్ళిపోయిందండి, కాబట్టి మీకోసం ఎదురు చూస్తున్నాం, ఒక్కసారి ఆ అమ్మాయిని కూడా పిలిస్తే ఇంకొకసారి చూస్తాం, అమ్మాయిని చూస్తుంటే అసలు మాకు ఒంటి మీద తెలియలేదు, అంత అద్భుతంగా ఉంది మీ అమ్మాయి అని చెప్పి అనగానే ఒక్కసారిగా కళ్ళ నీరు పెట్టుకొని అక్కడ కూర్చుండిపోయాట.
నాకు అసలు పిల్లలే లేరు. నేను రోజు ఉపాసించేటువంటి అమ్మవారు నా కూతురు రూపంలో ఇంట్లో తిరుగుతుందా, నన్ను నాన్న అని పిలిచిందా అని. మీరెంత అదృష్టవంతులయ్యా, మీకు దర్శనమిచ్చింది అమ్మవారు. అలాగే అని చెప్పని చాలా కళ్ళ నిలబెట్టుకున్నాడు, ఆనందపడ్డాడు. ఆ రకంగా ఏంటంటే ఒక భావనతో గనక అప్పులు తీరుస్తుంది అనేటువంటి భావనతో ఓం అపర్ణాయే నమః అని చెప్పి మంత్రం చేసినట్లయితే ఖచ్చితంగా అప్పు తీరడం జరుగుతుంది. ఆ తర్వాత రోజు ఆ బ్రాహ్మణుడిని ఆ రాజు పిలిచి చక్కగా అతనికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అమ్మవారు అతని దారిద్రాన్ని మొత్తం తొలగించింది. ఈ రకంగా ఏంటంటే మనం గనక అది భావన చేస్తూ గోవులకి ఖచ్చితంగా క్యారెట్లు, ఆకుకూరలు గనక తినిపించినట్లయితే చక్రంలో ఎప్పుడు కూడా బుధుని యొక్క బలము, కుజుని యొక్క బలము బలంగా లేదనుకోండి, అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు పాడవడం, బుధుడు పాడవడం అయింది, రెండు పాడయ్యాయి, ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. ఆరో భావాధిపతి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా మంత్రం చేసుకోవడం ద్వారా మీ ప్రయత్నం చేస్తూ ఉండడం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు రావడము, ధనపరంగా మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళడం ద్వారా కూడా అప్పులు తీరిపోవడం జరుగుతుంది. ఏంటంటే అప్పట్లో అతను చేసిన నిష్టకి కూతురు రూపంలో వచ్చింది. కానీ ఇప్పుడు ఏమిటి అంటే ఈ కలియుగం కాబట్టి మనకు ఒక కొత్త అవకాశం వస్తుంది. ఒక 50,000 జాబ్ చేసేటువంటి అతనికి ఒక ₹1,00,000 శాలరీ, 80,000 శాలరీ వచ్చినప్పుడు ఏమవుతుంది, అతని శాలరీ పెరగడం మూలంగా అప్పులు తీరడం జరుగుతుంది. ఈ రకంగా చేసుకొని అందరూ అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఓం అపర్ణాయై నమః. సర్వే జనాః సుఖినో భవంతు.